అసరాపేట మండలం రామన్నగూడెం గ్రామ పంచాయతీ వచ్చేసి ఒక సర్పంచ్ మరియు 6 వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా గ్రామస్తులు ఎన్నుకోవటం జరిగింది. అదేవిధంగా గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా మా యొక్క రామన్నగూడెం డెవలప్మెంట్కి అనేక విధాలుగా ప్రయత్నిస్తాం. అదేవిధంగా మా యొక్క భూ సమస్యను కూడా పరిష్కరించి మా చేతిలో వచ్చేంత చేపు మా పోరాటం ఆగదనేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామన్నగూడెంలో ఏ ఒక్కరికి ట్రైబ్స్ కానీ నాన్ ట్రైబ్స్ కానీ ఆదివాసులు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా గతంలో ఏ విధంగా అయితే మా మిస్సెస్ సర్పంచ్ అయినప్పుడు చూసుకున్నామో అదిగో ఇప్పుడు కూడా అదే విధంగా చూసుకుంటామని తెలియజేస్తున్నాం. రామన్నగూడెం గ్రామ పంచాయతీ వచ్చేసి 347 మంది ఓటర్లు ఉన్నారు. 347 మంది ఓటర్లు కూడా మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. అది కూడా ఒక ఆదివాసీ సంక్షేమ పరిషత్ ద్వారా మేము ఈ రోజు నామినేషన్ వేయటం జరుగుతుంది ఏకగ్రీవంగా. అందరికీ నమస్కారము. నా పేరు మొడియం రమాదేవి, అసరాపేట మండలము రామన్నగూడెము గ్రామ పంచాయతీ. గతంలో కూడా సర్పంచ్గా స్వరూప ఉన్నప్పుడు కూడా మంచిగా రోడ్లు సీసీ రోడ్లు అన్నీ పోశారు, మంచిగా ఉన్నాయి. ఆ నమ్మకంతో మళ్ళీ ఇక మడకం స్వరూప వాళ్ళ ఆయన గారిని మళ్ళీ సర్పంచ్గా ఎన్నుకున్నాము. ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము అంటే ముందుసారి కూడా మంచిగా జరిగింది, ఇప్పుడు కూడా మంచిగా చేస్తారు అని మాకు కూడా ఇక నాగేశ్వరరావు గారంటే అభిమానం ఉంది. అతను కూడా అందరికీ మంచి చేస్తాడని అనుకుంటున్నాము కూడా. అందుకోసమే మేమందరం కలిసి మరి నాగేశ్వరరావు గారిని ఎన్నుకున్నాము. ఎప్పటికైనా మేము ఏకగ్రీవంగానే ఉందామని మేము డిసైడ్ అయిపోయాము. అలాగే వార్డు నెంబర్లు అందరం కలిసి ఒప్పుకున్నారు, గ్రామస్తులు కూడా అందరూ ఒప్పుకున్నారు. కాబట్టి మేమందరము ఇక ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం కాబట్టి మేము ఇక సంతోషంగా ఉన్నాము. సంతోషంగా గ్రామస్తులు అందరం కలిసి వెళ్ళి నామినేషన్ పెట్టేసి వద్దామని అనుకుంటున్నాము. ప్రసాద్ అండి, అసరాపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. అది మేము ఆదివాసీ తరపు నుండి మడకం నాగేశ్వరరావుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందండి. మా ఊర్లో 6 వార్డులు అండి. 6 వార్డులు కూడా ఉప సర్పంచ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇంతకుముందు సర్పంచ్ స్వరూప గారు కూడా ఇంతకుముందు బాగా అభివృద్ధి చేశారండి. సీసీ రోడ్లు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, అదేవిధంగా ప్రతి సమస్య నుండి ఆదివాసీ తరపు నుండి మన నాగేశ్వరరావు గారు బాగా కృషి చేశారండి. అదేవిధంగా ల్యాండ్ ఇష్యూ గురించి కూడా బాగా కష్టపడతారు కాబట్టి అది లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.